ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్యస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ఈ వారం ఎక్కడున్నామంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్లో. ఇదివరకే చెల్లపల్లి రైల్వే స్టేషన్ పై ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. మరి ఈ వీడియో చేయడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే చెల్లపల్లి చుట్టుపక్కల ఉన్న కనెక్టివిటీ రోడ్స్ పనులు ఎంతవరకు వచ్చాయి, అలాగే ప్రారంభం ఎప్పుడు కాబోతోంది, అలాగే నూతనంగా ఏర్పాటైన ఈ టెర్మినల్ నిర్మాణం లోపల వైపు ఎలాంటి వసతులతో ఉందనే విషయమే ఈ వారం ఈ వీడియోలో చూడబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మహానగరం సిగలో మరో మణిహారం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు రూపాయలు 430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28వ తారీఖున రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎస్కలేటర్. ఒక్కసారి చూడండి, నూతనంగా ప్రారంభం కాబోతున్న ఎస్కలేటర్స్ సంసిద్ధంగా ఇక్కడి వసతులన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ప్రభుత్వము దీనికి పెట్టిన పెట్టుబడి మనకి ఇక్కడ వసతులను చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే మనం ఉన్నాము టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గర. ఇప్పటికైతే ఓపెన్ కాలేదు, కానీ మనము ఒక పక్కన చూసుకున్నట్టయితే రిజర్వ్డ్ టికెట్ విండో, అలాగే పక్కనే కరెంట్ బుకింగ్ విండో, సాధారణ మరియు రిజర్వ్డ్ టికెట్ విండో, అటుపక్కగా చూసుకున్నట్టయితే విచారణ విభాగము, దివ్యాంగుల టికెట్ విండో. అంటే దివ్యాంగుల కోసం కూడా సపరేటు ఒక లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఇక్కడ మనకు వసతులు అయితే ఉన్నాయని చెప్పి మనకు తెలియజేస్తున్నారు రైల్వే శాఖ వారు. ప్రస్తుతం మనం ఉన్నాము ప్లాట్ఫామ్ నంబర్ 8, 9లో. అటు పక్కగా చూస్తున్నట్టయితే ఎంతో నీట్గా సంసిద్ధంగా మనకు ఈ రైల్వే శాఖ వారు మెయింటైన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లోనే ఒక రైల్ని సంసిద్ధంగా ఉంచినట్టుగా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే రైల్వే శాఖ మంత్రి గారు కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చి ప్రారంభంకి రెడీగా ఉంచేటట్టు రైలు అయితే ఉంచారు. దాదాపు ఈ ప్రాజెక్టుకి 428 కోట్ల పైన ఖర్చు అయినట్టు మనకు రైల్వే శాఖ వారు. ప్రస్తుతం మనం చూస్తుంది అతి ముఖ్యమైన కనెక్టివిటీ రోడ్, చెర్లపల్లి నుంచి రాంపల్లి కరీంగూడ ఓఆర్ఆర్ వెళ్ళే రోడ్. దాదాపు ఈ రోడ్డు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర ఉంటుంది. అయితే రోజు వందల కొద్ది హెవీ వెహికల్స్ వెళ్ళే ఈ మార్గము ఎంతో అస్తవ్యస్తంగా ఇంతకు ముందు ఉండేది. కానీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త టెర్మినల్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ పనుల ప్రారంభమయ్యింది. సరే వేగంగా రోడ్డు పనుల విస్తరణ కూడా జరుగుతుండడం మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే ఈ దారిలో వెళ్ళే వాహనదారులకు అంత మంచిదని లోకల్గా ఉండే వారైతే అభిప్రాయపడుతున్నారు. నేను శంకర్ అండి. నేను ఇక్కడ చెల్లపల్లి ఈసీ నగర్ దగ్గర ఉంటాను. మల్లాపూర్ సూర్యనగర్ కాలంలో ఉంటాను. రెగ్యులర్గా ఈ ఏరియాలో 20 ఇయర్స్ నుంచి ఉన్న సిటిజన్ అనమాట. ఇక్కడ ఈ టెర్మినల్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఈసీఐలు, రాంపల్లి, పొలాలి హౌసింగ్ బోర్డు, చెర్లపల్లి, మల్లాపూర్ ఏరియా వాళ్ళకి చాలా కన్వీనియంట్ అనమాట. దీనివల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది. మాకు మెయిన్ వెయిటింగ్ టైం తగ్గుతుంది, దూరం తగ్గుతుంది అనమాట మేము రావడానికి. రీసెంట్గా ఈ టెర్మినల్ రాకముందు మాకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్రైన్స్ ప్లాట్ఫారాలు దొరక్క బోర్డింగ్ అన్బోర్డ్ అవ్వడానికి బాగా టైం వేస్ట్ అయ్యింది. ఇలా టెర్మినల్స్ రావడం వల్ల మాకు బాగా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మాకు జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో మా ఇల్లు ఉంటున్నాను. ఇక్కడ స్టార్ట్ అయ్యే ట్రైన్స్ ఒకటి రేపల్లె సికింద్రాబాద్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్, ఇంటర్ సిటీ ఒకటి, మొత్తం 6 ట్రైన్స్ సార్. నాకు తెలిసి ఇక్కడ ఆగిపోయే ట్రైన్ మాత్రం ఈ 2 నాకు.
ఇది ఈ వారం ప్రారంభానికి సంసిద్ధంగా ఉన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో. అయితే 9 కొత్త ట్రాక్లతో సంసిద్ధంగా ఉండి చుట్టుపక్కల కనెక్టివిటీ రోడ్స్ని సంసిద్ధంగా చేస్తున్న ప్రభుత్వం మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వీటిని ఎంతైతే ఖర్చు పెట్టి ఆధునీకరించుకుంటున్నామో అంతే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ప్రజలపైన కూడా ఉందని తెలియజేస్తున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను.